చలి ప్రభావానికి తెలంగాణ గజగజ వణుకుతుంది. ఓవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతుంటే మినిమం టెంపరేచర్ సింగిల్ డిజిట్లోకి వెళ్లిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 6 డిగ్రీలకు చేరాయి. రాష్ట్రంలో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. ఉదయం రాత్రి సమయంలో బయటకు రావాలంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తున్నాయి. మరో 2-3 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వాతావరణ శాఖ అధికారి శ్రావణి దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. అయితే ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, ప్రస్తుతం ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? మనకి రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో మనకి ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోని అత్యధిక తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. అత్యల్పంగా మనకి పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాలోనే 5.4 మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ 7.2, మెదక్ 7.2, హన్మకొండ 8.6, అలాగే పటాన్ చెరువు 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. సో సాధారణంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతూ ఉంటాయి. అయితే సిటీ చుట్టుపక్కల హైదరాబాద్ శివార ప్రాంతాలలో ఎందుకు అంత తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటారు? హైదరాబాద్ మరియు ముఖ్యంగా రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి రంగారెడ్డి దీని నుంచి కూడా అంతవరకు కూడా ఈ ఉత్తరాది నుంచి వచ్చే శీతల పవనాల కారణాల వల్ల నిజామాబాద్, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన కొద్దిగా హన్మకొండ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ఈరోజు అంటే 11వ తేదీ తెల్లవారుజామున సుమారుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం జరిగింది. అలాగే మనకి నిన్న 48 గంటల్లో కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌తో పాటుగా మనకి ఈ 7.8 డిగ్రీల మెదక్, అలాగే హన్మకొండ జిల్లాల్లో కూడా సాధారణం కంటే 5 డిగ్రీల కంటే తక్కువగా నమోదవడం జరిగిందనమాట. ప్రస్తుతం కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఉన్నాయి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ మనకి మెదక్, హన్మకొండ, అలాగే పటాన్ చెరువు, రంగారెడ్డి జిల్లాలో నమోదవడం జరిగింది. అలాగే ఆదిలాబాద్, మనకి సంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ కండిషన్స్ అయితే నమోదవడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత, చలిగాలుల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఇంకా ఉత్తరాది నుంచి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున, అలాగే ఉత్తరాది నుంచి ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా కంటిన్యూస్‌గా ఉండే అవకాశం ఉన్నందున, వచ్చే 2 రోజులు కూడా కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలు, మరియు దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి ఈ శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కోల్డ్ వేవ్స్ కూడా కంటిన్యూస్‌గా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే జనగాం, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, దాంతో పాటుగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో కూడా మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి చంపేస్తుంది. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటుంది. రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక సాయంకాలం సమయంలో శీతల గాలులు అనేవి కూడా వీస్తున్నాయి. రానున్న 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్‌తో అంజుమ, బిగ్ టీవీ.